హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సైట్ యొక్క లొకేషన్ చూపిస్తున్నా. అక్కడ కూడా ఒక పెద్ద వెంచర్ పడుతుంది. ఈ స్టీల్ కటింగ్ బెండింగ్ అక్కడ చేస్తుంటారు. ఇది మన సైటు. నిన్ననే ఈ కింది స్లాబ్ అంతా నిన్ననే వేసినాం. కాంక్రీట్ పడింది నిన్న. ఈ మూలకి నెక్స్ట్ టైం పడుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి డబ్బా కొడుతున్నారు. అక్కడ నుంచి ఈ ప్లేస్ ఇదంతా నెక్స్ట్ స్లాబ్. అక్కడ పైదేమో ఒక 1 వీక్ బ్యాక్ వేసినాం స్లాబ్. ఇది మన సైట్ మొత్తం. ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి 2 ఎకరాలు ఈ సైట్ మొత్తం. 11 అంతస్తులు, 9 ఫ్లోర్లు ఫ్లాట్లో పడుతుంది. కింద 2 ఫ్లోర్లు సెల్లార్. ఈ ఏరియా సైట్ పక్కనే మనకి 100 ఎకరాల పార్క్ ఉంది. ఇదంతా కనపడేదంతా 100 ఎకరాలు. అక్కడ నుంచి అటు మెయిన్ రోడ్ దాకా ఉంటుంది. అక్కడ దాకా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి చూస్తే కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది, కాకపోతే చాలా పెద్ద పార్క్ అది. ఇదంతా పార్కే. ఇదంతా పార్క్ చూడండి ఎట్లుందో, పెద్దగా చాలా పెద్దగా ఉంది. ఇది క్రేన్. బయట ఉన్న సామాన్లు కానీ అక్కడ కాంక్రీట్ వస్తుంది. కుండీ లెక్క ఉంది కదా, ఆ కుండీలో కొంచెం కొంచెం తీసుకొచ్చి అది అక్కడ అందులో కాలమ్స్ వేయడానికి అది యూజ్ చేస్తున్నారు. ఇదే మన సైడ్ తీసుకొస్తున్నారు చూడండి. ట్రైన్ తోటి తీసుకొచ్చిస్తున్నారు. అక్కడ ఉన్నది తీసుకొని ఇక్కడికి వచ్చారు. కింద తను రాని అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ దాకా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఇది మన వెంచర్. ఇది ఒక టాట్లో అవన్నీ బిల్డింగ్, ఒక ఫ్లెక్సీలు అవన్నీ అక్కడ పెట్టారు. అక్కడ కూడా ఉంది ఒకటి, కాకపోతే చినిగిపోయింది. అక్కడ ఒకటి ఇంకోటి ఉంది, చినిగిపోయింది. ఇది వచ్చేసి లేబర్ క్యాంపు. ఇదొకటి అండ్ ఇంకోటి అక్కడ 2 ఉంటాయి. అదొకటి, దాని అవతల కూడా ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ లేబర్ క్యాంపులు. మెయిన్ రోడ్ ఇట్లా చక్కగా ఇక్కడ మన సైట్ ముందరనే కలర్ఫుల్గా ఈ బిల్డింగ్ మనకంటే ముందే చేశారు. కంప్లీట్ అయిపోయింది. ఇది ఇట్లా చక్కగా వెళ్ళిపోతే అక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. చిన్చెర్ల మొత్తం మంచిగా పచ్చగా చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. సిటీ మధ్యలో కాకుండా కొద్దిగా అవుట్ ఆఫ్ అనమాట, దూరంగా. ఇక్కడ ఎక్కువ చెట్లే కనిపిస్తుంటాయి. ఎక్కువ చుట్టుపక్కల మొత్తం చెట్లే. మన సిటీ మధ్యలో అయితే ఒక చెట్టు ఉంటుంది. మనకైతే ఇక్కడ వెదర్ అయితే బాగుంది. ఇవన్నీ చెట్లే. కోసేసారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆర్ఎంసీ బండి ఉంది కదా, అక్కడ ఆర్ఎంసీ బండి ఉంది, అక్కడికి వెళ్తుంది క్రేన్. జరుగుతుంది చూడండి. ఇది పైన ముందుకి వెనకకి ఇట్లా అక్కడ దాకా, ఇక్కడ లాస్ట్ దాకా అది అటు ముందుకి వెనకకి జరుగుతుంటుంది అనమాట. అందుకే వెనకకి జరుగుతుంటుంది. ఇది ఇక్కడ ఒక ఆపరేటర్, అక్కడ అతను ఉంటాడు, అతను ఆపరేట్ చేస్తుంటాడు. ఇది చుట్టూరా తిరుగుతుంది మొత్తం. జీరో సర్కిల్ లాగా
తిరుగుతూ ఉంటుంది, ఎటు కావాలంటే అటు మనకి ఇక్కడే. ఇంకా ఫ్లోర్లు లేచే కొద్దీ అక్కడ ఇంకోటి ఉంది కదా, ఇంకా పైకి కూడా పెడతారు. 11 ఫ్లోర్లు మొత్తం. ఇప్పుడు అల్లేది అది సెల్లార్ మొత్తం ఇక్కడ దాకా సెల్లారు, దీని కింది దాకా సెల్లారు. ఇప్పుడు ఆ కాలమ్స్ పడుతున్నాయి కదా, ఆ కాలమ్స్ పడితే ఇప్పుడు ఆ స్లాబ్ కాలమ్స్ వేసారు కదా, ఇప్పుడు ఆ పైన సెంటరింగ్ వెళ్తున్నారు. సెంటరింగ్ వేస్తే మనకు ఫ్లాట్లు స్లాబ్ పడుతుంది అన్నమాట. ఫ్లాట్లో వేయాలి నెక్స్ట్. అది ఒక 15 డేస్లలో వచ్చేస్తుంది మనకి. మనం స్లాబ్ పైపులు వేసుకోవాలి, నెక్స్ట్ కాంక్రీట్ పడుతుంది. ఇవన్నీ తొందరగా అయిపోతుంది వెంచర్ అయితే. ఇంకా ఇక్కడ కనపడేవన్నీ ఇటువైపు అన్నీ సెప్టిక్ ట్యాంక్, వాటర్ నిల్వ చేయనీకి. గోదాము ర్యాంపు ఇట్లా వస్తుంది, ఇదంతా ర్యాంప్.